వివేకానంద రెడ్డి హత్య కేసులో మరొక సాక్షి మరణించాడు. వివేకానంద రెడ్డి ఇంటికి వాచ్మెన్గా పనిచేసిన రంగయ్య నిన్న చనిపోయాడు. అతనికి 70 సంవత్సరాలు. రంగయ్య 4వ వ్యక్తి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉండి చనిపోయిన వాళ్ళలో. ఇప్పటి వరకు 3 చనిపోయారు. ఆ విధంగా కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగే గంగాధర్ రెడ్డి, ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అభిషేక్ రెడ్డి. ఈ మధ్యన చనిపోయాడు అభిషేక్ రెడ్డి గారు. చాలా యువకుడు. ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోయాడో కూడా తెలియదు. వీళ్ళు కాకుండా డాక్టర్ గంగిరెడ్డి గారు, అంటే వైఎస్ భారతి గారి తండ్రి, ఆయన కూడా చనిపోయాడు. ఆయనకింటి సంబంధం ఈ కేసుతో. అంటే వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత పోలీసులు రాకముందే ఇంటికి వెళ్ళి తలకి గొడ్డల పోటు ఉంటే రక్తం అంతా కారుతుంది కాబట్టి దాన్ని శుభ్రం చేసి కట్టుకట్టిన వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలోనే కట్టుకట్టడం జరిగింది. ఈ డాక్టర్ అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి యాక్చువల్గా కట్టుకట్టాడు. దాన్ని సూపర్వైజ్ చేసింది డాక్టర్ గంగిరెడ్డి గారు. సో డాక్టర్ గంగిరెడ్డి గారు ఆయన చనిపోయాడు. ఆ తర్వాత అభిషేక్ రెడ్డి యువకుడు ఈ మధ్యన చనిపోయాడు. ఇక మిగతా వాడు గంగాధర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి. ఇప్పుడు తాజాగా వాచ్మెన్ రంగన్న చాలా కీలకమైన సాక్షి ఈ కేసులో. ఎందుకంటే అతను చాలా కాలంగా, అంటే 2017 నుంచి వివేకానంద రెడ్డి ఇంటికి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఒకటి. రెండవది, ఈ హత్య జరిగినప్పుడు 4 నిందితుల్ని చూసింది వాచ్మెన్ రంగన్నే. వాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళాలని చూశాడు ఆయన. తర్వాత చివరగా వివేకానంద రెడ్డి బతికొండగా చూసింది వాచ్మెన్ రంగన్నే. ఆ తర్వాత అతన్ని రక్తం మడుగులో వదిలేసి వెళ్ళిపోయారు కదా 4 నిందితులు. ఆ రక్తం మడుగులో ఉన్న బాడీని తొలిసారిగా చూసింది కూడా రంగన్నే. ఆ రకంగా ఈ కేసులో చాలా కీలకమైన సాక్షి రంగన్న. సిబిఐ వాళ్ళు చాలాసార్లు విచారించి అతని దగ్గర నుంచి సాక్ష్యాలు తీసుకున్నారు. మ్యాజిస్ట్రేట్ ముందు కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఇప్పుడు ఈయన చనిపోవడం మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కానీ యాక్చువల్గా అతనికి చాలా కాలంగా ఆరోగ్యం బాగా లేదనేది కూడా వాస్తవం. ఎందుకంటే గతంలో కూడా 2023లో ఒకసారి వార్త వచ్చింది, రంగన్కి ఆరోగ్యం బాగాలేదు, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని. మళ్ళీ 2024లో కూడా మరొకసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అతనికి ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ సమస్యలతోటే అతను చనిపోయాడని చెప్తున్నారు. హాస్పిటల్లోనే మరణించాడు. కడప రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారట, బాగాలేదంటే. అక్కడ చనిపోయాడు. అయితే ఆయన మృతి మీద రంగన్న భార్య సుశీలమ్మ పులివెందుల పోలీసులకి ఫిర్యాదు చేశారట. ఈయన మృతి మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి, నేను ఇంట్లో లేనప్పుడు ఆయన ఏదో చేసి ఉంటారు, నా భర్తను ఏదో చేసి ఉంటారు అని చెప్పి ఆవిడ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు సుశీలమ్మ ఫిర్యాదుతోటి పులివెందుల పోలీసులు రంగన్న మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారట. ఇతని మృతి మీద ఒక విచారణ అధికారిని కూడా నియమించారట. మోస్ట్ ప్రాబబ్లీ రంగన్నది అనుమానాస్పద మృతి అయి ఉండేటువంటి అవకాశం లేదు. కాకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆయన మృతి వల్ల ఆ మేరకి ప్రాసిక్యూషన్ వారికి, అంటే సిబిఐ వారికి కేసు ప్రూవ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఈ కేసులో సిబిఐ పెద్దగా ఆసక్తి చూపుతున్నట్టుగా లేదు చాలా కాలంగా. కారణాలు ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, అంటే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో సిబిఐ వాళ్ళు ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నారు, గతంలో ఉండేటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఇంకా లోతులోకి వెళుతున్నారు అనేటువంటి అభిప్రాయం అయితే కలగడం వల్ల. కారణాలు తెలియదు. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చేసిన సేవలకు ప్రతిఫలంగా ఈ కేసు వ్యవహారంలో మాత్రం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోమని బీజేపీ పెద్దలు చెప్పారు, హామీ ఇచ్చారు, అభయం ఇచ్చారు. అందువలన సిబిఐ కూడా ఈ కేసులో ఇంతకు మించి లోతులోకి వెళ్ళడం లేదు. ఇప్పటిదాకా ఏదైతే విషయాలు తెలిసినాయో వాటి మీద ఆధారపడి మాత్రమే ఈ కేసును భవిష్యత్తులో కూడా నడిపించాలి అనే ఉద్దేశంతో ఉంది అని చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు రంగన్న మృతితో వివేక హత్య కేసులో పెద్ద సెట్బ్యాక్ కలిగేటువంటి అవకాశం లేదు.